హాయ్! వెల్కమ్ టు అమేజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. మనము ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్‌కి సంబంధించినటువంటి టాప్ ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాము. క్లాస్ 1, క్లాస్ 2లో ఏపీ ఎకానమీ రిలేటెడ్‌గా క్వెషన్స్‌ని డిస్కస్ చేసుకున్నాము. ఈ క్లాస్‌లో మనము ఏపీ హిస్టరీ, అందులో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ప్రాచీన ఆంధ్రుల చరిత్ర, శాతవాహనులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన ఎంసీక్యూస్‌ని డిస్కస్ చేసుకుంటాము. కేవలం 47 డేస్ మాత్రమే మిగిలి ఉన్న సమయం కాబట్టి వెంటనే ఎక్కడైతే ల్యాగ్ అవుతున్నారో వాటన్నిటిని నోట్ డౌన్ చేసుకొని స్ట్రెంథెన్ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అలాగే రివిజన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయాల్సినటువంటి సమయం కూడా ఆసన్నమైంది. ఫర్దర్‌గా ఎళ్ళే ముందు 53వ టెస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. అమేజింగ్ స్టఫ్ ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనేది ప్రైస్ తగ్గించున్నారు. స్పెషల్ ఆఫర్‌గా 699కే అందుబాటులో ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ కాని వాళ్ళు ఉంటే చాప్టర్ వైస్ టెస్టులు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కాబట్టి మీకు వెల్ అండ్ గోగా ప్రతిదీ కూడా రివిజన్ అయ్యే విధంగా ఈ టెస్టులు అనేటివి యూజ్ అవుతాయి. అలాగే 10 గ్రాండ్ టెస్టులు తొందరలోనే మనం స్టార్ట్ చేసుకోబోతున్నాము. బీఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్‌కి సంబంధించి 65 క్లాసెస్ అనేటివి అమేజింగ్ స్టఫ్ వాళ్ళు డీకోడ్ చేసి ఉన్నారు. ఎవరైనా గానీ ఇంట్రెస్టెడ్‌గా ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. కేవలం 399కి అందుబాటులో ఉంది. రెండిటికి సంబంధించిన కాంబో కూడా అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే వెంటనే ట్రై చేయండి. ఫస్ట్ క్వెషన్, ఈ క్రింది ఉన్న జతలలో ఎన్ని సరిపోలలేదు? ఫస్ట్‌ది, ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి తొలి వాజ్మయము, ప్రాచీన వాజ్మయము అది ఐతరేయ బ్రాహ్మణము. నెక్స్ట్, ఆంధ్రులు వశిష్ఠుని సంతానమని చెప్పినటువంటి గ్రంథము మహాభారతము. ఆంధ్రులు విశ్వామిత్రునిచే శపించబడిన కుమారుడు అంధకుడని వారి సంతానమని వివరించేటువంటి గ్రంథము ఐతరేయ బ్రాహ్మణము. మధ్య ఆసియాలో చక్షు నదీ తీరంలో ఆంధ్రులు నివసించినట్టు తెలిపేటువంటి పురాణాలు వాయుపురాణము, బ్రహ్మాండ పురాణము. దిగువ ఇచ్చిన కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. సరిపోలనని జత అంటూ ఏమి లేదు. ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. దీంట్లో మనకి ఈ చక్షు నది అనే దాన్ని బిట్టుగా అడుగున్నారు కాబట్టి ప్రతిదీ కూడా ప్రాచీన ఆంధ్రుల చరిత్ర ఫస్ట్ టాపిక్‌లో ప్రతి లైన్‌లో ప్రతి వర్డ్ కూడా మనకి ఇంపార్టెంట్‌గానే కనపడుతుంది. నెక్స్ట్, ఈ కింది వానిలో సరైన వాక్యము ఏది? తెలుగు శబ్దాన్ని తెల్లగా జాతి కారణంగా భావించవచ్చు. తెల్లగా జాతి అది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రులు భిన్న జాతుల సమ్మేళనము అని తెలియజేసే ఆంధ్రాచ బహవః అనే పదము మహాభారత గ్రంథంలో ఉన్నది. పైన ఇచ్చినటువంటి 2 వాక్యాల్లో సరైన వాక్యం ఏది అంటే 2 కూడా సరైన వాక్యాలే. 2 కూడా సరైన వాక్యాలే. నెక్స్ట్, ఆంధ్రుల ప్రాచీన చరిత్రకి సంబంధించి ముఖ్యమైన అంశాలను పరిగణించుము. ఆంధ్రుల గురించి వివరించేటువంటి తొలి విదేశీ గ్రంథము మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా. నెక్స్ట్, శాతవాహనుడు యక్షుని కుమారుడని తెలియజేసేటింది కథసరిస్సాగరము. శైవ క్షేత్రాలైన శ్రీపర్వతము, ద్రాక్షారామము, కాళేశ్వరాల మధ్య ఉన్నదని ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశమని పిలవడానికి కారణంగా పేర్కొనవచ్చు. నెక్స్ట్, బౌద్ధ వాజ్మయము సింహల, సయూయ దేశ వాజ్మయాలలో కృష్ణానదీ ప్రాంతాన్ని నాగభూమిగా వర్ణించడం జరిగింది. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఏవి? ప్రతి స్టేట్మెంట్ కూడా సరైనదే. ప్రతి స్టేట్మెంట్ కూడా సరైనదే. నెక్స్ట్, ఆంధ్రుల ప్రాచీన చరిత్రకు సంబంధించి ముఖ్యమైన అంశాలను పరిగణించుము. ఆపస్తంభ ఋషి గాథ ప్రకారము క్రీస్తుపూర్వము 700 నాటికి కొన్ని ఆంధ్ర గణాలు యమునా తీరంలోని సాల్వ దేశంలో ఉండేవని తెలుస్తుంది. ఋషి పేరు ఇంపార్టెంటు. నెక్స్ట్, ప్రతాపరుద్రుని ఆస్థాన కవి విద్యానాథుడు ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని చెప్పి వర్ణించడం జరిగింది. నెక్స్ట్, ఐతరేయ బ్రాహ్మణును ఆంధ్ర పదాన్ని భాషాపరంగా ఉపయోగించింది. ఆంధ్ర పదాన్ని భాషాపరంగా నిర్వచించడం జరిగింది ఐతరేయ బ్రాహ్మణము. ఫోర్త్ స్టేట్మెంట్, ఆంధ్రదేశాన్ని బౌద్ధ సాహిత్యము త్రిలింగ దేశం పేరుతో ప్రస్తావించినది.
పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరికాని వాటిని గుర్తించండి. సో ఆన్సర్ వచ్చేసి 4 సి, డి అనేటివి సరికాదు. ఎందుకు సరికాదు అనంటే ఐతరేయ బ్రాహ్మణము ఆంధ్రాని జాతి పరంగా ఉపయోగించింది. అంటే ఆంధ్ర జాతి అన్నట్లుగా. నెక్స్ట్ ఆంధ్రదేశాన్ని బౌద్ధ సాహిత్యంలో ఏమని ప్రస్తావించారంటే మొత్తము 3 పేర్లు ప్రస్తావించడం జరిగింది. అది ఒకటి నాగభూమి అని, 2 వజ్రదేశము అని, నెక్స్ట్ ఇంకొకటి మంజీరా అనేటువంటి పేర్లతో ఈ 3 పేర్లతో పిలవడం జరిగింది. ఒకటి నాగభూమి, 2 వజ్రదేశము, 3 మంజీరా. కావున సి, డి అనేటివి రాంగ్ ఉన్నాయి. నెక్స్ట్ జతపరుచుము. జతపరుచుము. 1 ఆంధ్రదేశం గురించి మొదట ప్రస్తావించినది వశిష్ఠపుత్ర పులోమావి గురించి ప్రస్తావించింది. ఆంధ్ర పరిస్థితుల గురించి వివరించినది. ఆంధ్రుల రేవు పట్టణాలు వాణిజ్య మార్గాల గురించి తెలిపింది అనేటివి ఈ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు, రైట్ సైడ్ వాటికి ఆన్సర్స్. సో జస్ట్ దీనికి ఆన్సర్ అనేది ఇస్తాను. దీనికి ఆన్సర్ వచ్చేసి డి. ఆన్సర్ వచ్చేసి డి. ప్రాచీన ఆంధ్ర చరిత్రకు సంబంధించి ముఖ్యమైన అంశాలను పరిగణించము. గౌతమి పుత్రుని యజ్ఞశ్రీ శాతకర్ణి నాణెములు లభించినటువంటి చోటు సోపారా, గుజరాత్ ప్రాంతాలు. నెక్స్ట్ గౌతమి పుత్రుని శాసనాలలో ఉపయోగించినటువంటి భాష కేవలము ప్రాకృత భాష మరియు బ్రహ్మీ లిపి. గౌతమి పుత్రునికి సమకాలికునైనటువంటి గ్రీకు శాస్త్రవేత్త టాలమీ. యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధీశ్వరుడని కీర్తించినది బాణకవి. పై స్టేట్మెంట్లలో సరైనవి ఎన్ని? సో మనం కానీ చూసినట్లయితే దీంట్లో ఆన్సరు ఏ, బి, డి. సి సరికాదు. ఎందుకంటే టాలమీ 2వ పులోమావికి సంబంధించినటువంటి సమకాలికుడుగా ఉన్నాడు. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో 3వ బౌద్ధ సంగీతిలో అంధకులు ప్రముఖ పాత్ర నిర్వహించారని మనకి తెలిపేది ఏమిటి? అంధకులు ప్రముఖ పాత్ర 3వ బౌద్ధ సంగీతిలో ఆన్సర్ వచ్చేసి కథావత్తు. మరొక జతపరచము మ్యాచ్ ది ఫాలోయింగ్. శిలాపేటికలు, ప్రస్తరికలు, శిలాస్మృతులు, శవకోష్టిక ఇవి ఇవ్వడం జరిగింది. సో దీనికి ఆన్సర్ అనేది చేస్తాను. తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని సి అనేది దీనికి ఆన్సర్గా ఉంది. సో మ్యాక్సిమం మనం ఇలాంటి క్వశ్చన్తోనే మొత్తం ఏపీ హిస్టరీని ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ అక్కడి నుంచి మనం రెఫరెన్స్గా తీసుకున్నటువంటి ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో చాలా వరకు. నెక్స్ట్ ప్రాచీన ఆంధ్ర చరిత్రకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలని పరిగణించము. ఆంధ్ర సాహిత్యంలో లభిస్తున్న మొట్టమొదటి గ్రంథము 11వ శతాబ్ది నాటి నన్నయ్య గారి భారతము. దేశపరంగా ఆంధ్ర శబ్దాన్ని వాడిన తొలిరాజు పల్లవ యువరాజు అయినటువంటి శివస్కంద వర్మ తన యొక్క మైదవోలు శాసనంలో దీని గురించి పేర్కొనడం జరిగింది. విద్యానాథుడి కన్నా ముందుగా త్రిలింగ పదం వాడిన సంస్కృత కవి విద్దసాల బంజిక అనే నాటకంలో రాజశేఖరుడు అనేటువంటి కవి 880-920 ప్రాంతంలో. నెక్స్ట్ ఆంధ్ర శబ్దం భాషావాచకంగా తొలిసారి దేనిలో కనపడుతుంది? నన్నయ్య భట్టు రచించినటువంటి నందపూడి శాసనంలో. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి ఎన్ని? పైవన్నీ కూడా మనకి సరైనవే. నెక్స్ట్ ఈ క్రింది వాణిలో సరికాని వాక్యం ఏమిటి? హాలుడు రచించిన గ్రంథం గాథా సప్తసతి. సోమదేవుడు కథ సరిసాగరము. హరిసేనుడు బృహత్కథా కోశము. క్షేమేంద్రుడు బృహత్కథ. సో మీ అందరికీ తెలిసిందే గుణాఢ్యుడు బృహత్కథ, అందుకని ఇది సరికాదు. మరి క్షేమేంద్రుడు రచించింది ఏంటంటే బృహత్కథ మంజరి. అది క్షేమేంద్రుడు రచించినది.
సో, జనవరి లాస్ట్ వీక్‌లో మనం ఒక చిన్న అనౌన్స్‌మెంట్ ఇస్తున్నామండి. మినీ మాక్ టెస్ట్‌లు యూట్యూబ్‌లోనే ప్లాన్ చేయడం జరిగింది. అంటే జస్ట్ ఓపెన్ చేసి మీరు టైమ్ లిమిట్ పెట్టుకొని దాంట్లో క్వెషన్స్‌ని ప్రాక్టీస్ చేసుకునేటట్లుగా ప్లాన్ చేయడం జరిగింది. పేపర్ 1, పేపర్ 2కి మినీ మాక్ టెస్ట్‌ని మనం కండక్ట్ చేస్తామండి. సో, స్టే ట్యూన్ టు అమేజింగ్ స్టఫ్. ఇంక నుంచి మీకు రెగ్యులర్ వీడియోస్ అనేటివి రావడం జరుగుతుంది. సో, 53 టెస్ట్‌లు మనము పబ్లిష్ చేసుకున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ 399కి 65 క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. సో, కంటిన్యూ చేసుకుందాము. ఈ క్రింది వానిలో ఆంధ్రుల గురించి పేర్కొంటున్నటువంటి అశోకుని శిలాశాసనము ఎన్నవది? వెరీ వెరీ ఇంపార్టెంట్. రెగ్యులర్‌గా వచ్చేటువంటి బిట్స్ ఇవన్నీ. 13వ శిలాశాసనము. 13వ శిలాశాసనము. ఈ క్రింది వానిలో శాతవాహనుల జన్మస్థలం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. సుక్తాంకర్ కన్నడ సిద్ధాంతము. మహారాష్ట్రియస్ పిటి అయ్యంగార్. విదర్భ మిరాసి. ఆంధ్రవాదము బిఎస్ఎల్ హనుమంతరావు. సో, దీంట్లో సరికానిది డి. సో, భండార్కర్ ఆంధ్రవాదం గురించి తెలిపినటువంటి శాస్త్రవేత్త లేదంటే పురాతత్వవేత్త. ఆంధ్రవాదము. ఆంధ్రులు భిన్న జాతుల సమ్మేళనం అని తెలియజేసేటువంటి ఆంధ్ర షహ బాహ అనే పదము మహాభారతం గ్రంథంలోనిది. ఆంధ్రులు తేల్ నదీ తీరంలో అందకపురం నిర్మించినట్టు తెలియజేసేటువంటిది సిరివనిజ జాతక కథ. ఇదైతే నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది ఇది. నెక్స్ట్ ఆంధ్ర మహావిష్ణువు అని ఉన్నట్లు తెలియజేసేటువంటి పురాణము బ్రహ్మాండ పురాణము. ఆంధ్ర విష్ణు దేవాలయము ఎచట ఉన్నది. ఇది కృష్ణా జిల్లాలోని శ్రీకాకుళంలో ఉంది. దిగువ ఇచ్చినటువంటి కోడ్ని ఉపయోగించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆన్సర్ వచ్చేసి అన్ని జతలు కరెక్టే. జతలేమీ లేవు. సరిపోలని జతలేమీ లేవు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి కరెక్టు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో అమరావతి స్తూపం మీద ఉన్నటువంటి తెలుగు పదాన్ని గుర్తించండి. నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి ప్రశ్న ఇది. నాగబు. ఆంధ్రకి సంబంధించి ముఖ్యమైన అంశాలని పరిగణించము. ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి తొలి ప్రాచీన వాజ్మయము ఋగ్వేదమునకు చెందినటువంటి ఐతరేయ బ్రాహ్మణము. తొలి వాజ్మయము ఋగ్వేదానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణము. ఐతరేయ బ్రాహ్మణమున ఆంధ్ర పదము జాతిపరంగా వాడినది. ఆంధ్రదేశాన్ని త్రిలింగ దేశం అని వర్ణించిన వారు ఎవరు? ప్రతాపరుద్రుని ఆస్థాన కవి. పైన ఇచ్చిన స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? పైవన్నీ కూడా మనకి సరైనవి. నెక్స్ట్ ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధ భిక్షువు ఎవరు? ఆన్సరు మహాదేవ భిక్షువు. ఈ క్రింది వానిలో శాతవాహనుల కాలంలో ద్విభాషా నాణేలను ముద్రించినటువంటి రాజుని గుర్తించండి. ద్విభాష వాసిష్ఠిపుత్ర శివశ్రీ శాతకర్ణి. ద్విభాష. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? శాతవాహనులు వైదిక మతాన్ని అనుసరించారు. దక్షిణ భారతదేశానికి వైదిక మతము అగస్త్యుని ద్వారా ప్రవేశించినది. ఇచ్చిన స్టేట్మెంట్లలో సరైనవి పై రెండు. నెక్స్ట్ బుద్ధ చరిత. సో, బుద్ధ చరితని రచించినది ఎవరు? సూత్రాలంకార, మిలింద పన్హా, మాధ్యమిక కారిక. సో, ఆన్సర్ అనేది మనం ఇక్కడ చూద్దాము. డి అనేది ఆన్సరు. ఈ క్రింది వానిలో సరైన వాక్యం ఏది? సో, స్త్రీలకు సమాజంలో పూర్తిగా స్వేచ్ఛా హక్కులు ఉన్నవి. శాతవాహనుల సమాజాన్ని గురించి మాట్లాడుతున్నారు. సో, స్త్రీలకు సమాజంలో పూర్తిగా స్వేచ్ఛా హక్కులు ఉన్నవి. హాలుని గాథా సప్తసతిలో స్త్రీ పండితుల ప్రస్తావన అనేది ఉంది. కావున ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లు కూడా సరైనవే. సో, ఇవి
ఈ రోజుకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్. సో, మనము ఎస్ఎన్టీకి సంబంధించి కూడా ప్లాన్ చేస్తున్నాము. మంచి ఎంసీక్యూస్‌ని మీకు పర్ఫెక్ట్‌గా చాప్టర్ వైస్‌గా ఇవ్వడానికి ట్రై చేస్తాము. సో, రెగ్యులర్‌గా మన ఛానల్‌ని వాచ్ చేసేందుకు తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. మీకు మంచి అప్డేట్స్ అనేటివి డైరెక్ట్‌గా మీకు టెలిగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, అలా వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు మన యొక్క అమేజింగ్ స్టఫ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్‌ని రిజిస్టర్ చేసుకోండి. అలాగే బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ డీకోడిఫికేషన్ 399కి 65 క్లాసెస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. సో, థ్యాంక్ యూ.